శ్రీగురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వచ్చిన శ్రీ స్కాంద మహాపురాణం కింద అంటే మనం దీంట్లో ఎపిసోడ్ 32 దాకా చెప్పుకున్నాం క్రితం. దాంట్లో అది ఏమిటో ఇప్పుడు ఎపిసోడ్ 33 ప్రారంభం చేసే ముందర అది 32 ఏం చెప్పుకున్నా ఒక్కోసారి సింహావలోకనం చేద్దాం. సింహావలోకనం చేద్దాం. సూక్ష్మబుద్ధి గల వాళ్ళు మహేశ్వరుడు ఇట్టివాడని తెలియదురు అక్కడ దాకా చెప్పాడు. శుభమో అశుభమో కానీ నీవును ఈ శివుని బాగా పూజింపుము అని పలికి ఆ బ్రహ్మచారి ఇంకా ఏదో చెప్పదలిచినట్టు గ్రహించి తన సఖితో అతన్ని వారించమని చెప్పి చివరకు బ్రాహ్మణులతో వాదించి మనకేం ప్రయోజనము, మనం చెవులు మూసుకుని వెళ్ళిపోదాము. ఇట్లని వారు వెళ్ళిపోతుండగా బ్రహ్మచారి రూపును వీడి శంకరుడు స్వప్న రూపముతో ఆమె అంటే పార్వతి వస్త్రం పట్టుకొని అంత శివుని చూసిన పార్వతి సంభ్రమంతో సాగిలబడి తలవంచి అతన్ని స్తుతించను. అప్పుడు మహాదేవుడు పార్వతితో, కళ్యాణి, నేను తపోద్రవ్యముచే కొనబడిన వాడను. నీవు వెళ్ళి దాన్ని ఆదేశించుము. దాని పలుక పార్వతీదేవి ఇట్లను, శివ, నీవు మనసుకు ప్రభువు, దానిని నీకు ఇచ్చివేసేసి ఇక ఈ శరీరానికి ప్రభువులు నా తల్లిదండ్రులు, వారిని నీవు సమ్మానింపజేయదగును అనగా మహాదేవుడు ఇట్లను, పార్వతి, తండ్రి నీ అందమును చూచి నీ తండ్రి స్వయంవరం నానే ఇచ్చేదని ప్రతిజ్ఞ చేశాను. అది అట్లావుగాక నీవు వెళ్ళి నీ తండ్రి హిమవంతుని స్వయంవరానికి ప్రేరేపించము. అటు తర్వాత నేను నిన్ను వరించును అని పలికి తనకిష్టమైన ప్రదేశమునకు వెళ్ళగా పార్వతి తన పురమునకు వెళ్ళాను. దేవదేవుడు ఆజ్ఞాపించిన పార్వతి స్వయంవరము పార్వతీ స్వయంవరమును హిమవంతుడు అంతటా ప్రకటింపజేశాను. 36,330 కోట్లుగా వారందరూ అంటే అశ్వినులు, ద్వాదశాచులు, గంధర్వులు మొదలుగా వారు మాట వీళ్ళంతా కలిపితే పార్వతీ స్వయంవరంలోకి వచ్చి ఆహుతులైన విష్ణు మేరుతో నవ్వుతూ, నాయనా మేరు, పార్వతి మనకు దేవియే, నీవు వెళ్ళము, నేను ఆమెకు నమస్కరించదును అనను. అంతటా పార్వతి అందమైన బంగారు విమానం ఎక్కిన ఆమె అలంకార భూషితే అప్సరాదులతో వంది జనులతో చేత స్తుతించబడుతూ వీరకాంతిపాత్రతో ఉండను. తెల్లని ఛత్రములు రత్నములతో కలిసి ఉండను. శాలిని అని పేరు గల పార్వతి చిలికెత్తే అందమైన ముఖము కలిగి చామరములను ధరించిన స్త్రీలతో కూడి చేతిలో కల్పవృక్షం యొక్క పూలతో అల్లిన మాలను ధరించి నిలచెను. ఆమె అట్లు నిలిచి ఉండగా శివుడు శిశువై ఒడిలో దాక్కొను. జయాను ప్రసిద్ధ పదమును నిజము చేయటకు ఈశ్వరుడు అట్లు శిశువు ఒకటను చూచి అతడి వారంతా ఎవరితడు ఇక్కడ అనే పలికి మిగులు ఆక్రోశించిరి. ఇంద్రుడు తన వజ్రాయుధమును బట్టి చెయ్యెత్తగా ఆ చేయట్లే నిలిచాను. ఆ చేయి శిశురూపమున ఉన్న మహాదేవుని లీలచే స్తంభించాను. అట్లే మిగిలిన దిక్పాలకాది ప్రముఖులు మోహితులై బాలకుని చూడసాగిరి. శంకరుడు వారి బలము, తేజస్సు, యోగము లాగివేయగా వారంతా కోపముతో ఉండగా బ్రహ్మ జ్ఞానమును ఆశ్రయించి హరుడు చేసిందని తెలుసుకుని వెంటనే శివుని చేరి వినయముగా నమస్కారంతోనూ స్తుతిస్తూ అందరి దేవతలతో మీరంతా జీవించదలచినతో ఇక్కడికి వచ్చుతున్న మహాదేవుని శరణ వేడమనను. వారంతా అట్లే చేయగా త్రయంబకుడు శివుడు వారి పట్ల ప్రసన్నుడై స్తుతి వలన వారిని ముందు ఉన్నట్టుగా చేశాను. కానీ దయచులు తాము ఈ మహాదేవుని అంగీకరించమని ఆ స్వయంవరమును మరచి తమ నగరములకు వెళ్ళిపోయారు. ఈ భువనములకు ఈశ్వరుడు మహాదేవుని సేవించిన వారు నిస్సంశయముగా గొప్ప మూర్ఖులు. బ్రహ్మదేవతలు మహేశ్వరుని చూచిరి. అంత మునులు గానం చేయగా ఖేచర్లు పుష్పవర్షములు కురిపించిరి. గంధర్వులు మున్నగు వారందరూ ఆనందించిరి. పార్వతీదేవి కూడా సంతోషించిన. అంతటా దేవతల సన్నిధిలో పార్వతి సంతోషంతో సుగంధయుక్తముగు దివ్యమైన మాలను ఆ శివుని కాళ్ళ వద్ద వచ్చాను. అప్పుడు బ్రహ్మదేవతలు బాగు అని పలికి పార్వతి పూజించిన శివుని దేవితో సహా నేలకు తలలతో నమస్కరించి జయశంకర అని ఆనందంతో గానం చేసి
శివపార్వతుల వివాహం నారదుడు ఇట్లు చెప్పసాగిన. అటు తర్వాత బ్రహ్మ మహాదేవుని చేతులు జోడించి నమస్కరించి వివాహం ఆడుమని పలికను. ఆ మాట విని పరమేశ్వరుడు, మేము పలాధీనులము, హిమవంతునికి మీకు ఏదేది యుక్తమని తోచునో దాన్ని ఎల్లను చేయుడు, ఇప్పుడు మీ వశమున ఉంటిని అనగా బ్రహ్మ మహేశ్వరుని వివాహములకై స్వయముగా దివ్యముగు పురమును వెంటనే ఏర్పరచను. అట్టి పురమున మహాదేవుడు స్వయంగా ఉండను. అంతటా మహాదేవుడు తలవగా వచ్చిన దేవతలను, సప్తఋషులను, అరుంధతి మొదలగు వారిని స్థిరముగా వివాహ పత్రములకై పార్వతీతో పంపాను. వారు హిమవంతుని వివాహ వ్రతములకైన పార్వతీతో పంపారు. వారు హిమవంతుని మేనతో సహా ఈశ్వరుని గుణములు చెప్పి ఆనందపరిచి స్థిర పత్రములను ఏర్పరిచారు. అట్టి పత్రములే పత్రంగా వివాహ పత్రములకై పార్వతీతో పంపాను. వారు హిమవంతుని మేనతో సహా ఈశ్వరుని గుణములు చెప్పి ఆనందపరిచి స్థిరపత్రంతో ఏర్పరిచారు. తర్వాత మహాదేవుడు వివాహానికై విశ్వమంతటిని ఆహ్వానించగా దురాత్మని దైత్యులు తప్ప విశ్వమంత విష్ణు వెంట వివాహంలోకి వచ్చి ఇచ్చేసాను. అందరూ వృత్తులచే అలంకరింపబడిన ఈశ్వరుడు మిగుల ప్రకాశించాను. అంత హిమవంతుని మనుషులు శివుని ద్వారపాలకుడు వీరకునితో ఆలస్యం కారాదు, శివునికి దీనిని నివేదించమని. అంత వీరకుడు చేతులు జోడించి శివునికి నమస్కరించి ఇట్లా, హిమవంతుని మనుషులు అగు వీరు మిమ్ము త్వరపెట్టుతున్నారు అనగా విని త్వరగా కానియడమని మహేశ్వరుడన్నాను. తర్వాత కేశవుడు హరుణుడితో, దేవదేవ మహాదేవ, జగత్తునకు ఆనందము కలిగించు ఈ ఈశ్వరు ఈ రూపంతో మిగులు శోభించుతోటి మహేశ్వర, నీకు నీవే సాటి అనగా నవ్వుతూ జయుడును ప్రసిద్ధి నొందిన మహాదేవుడు విష్ణు చేతిని పట్టుకుని వృషభమును మెల్లగా ఎక్కిన. అటు తర్వాత వసుదేవతలు, కుబేరుడు, అట్లే సిద్ధి, మాయా మొదలు వరాందరూ ఆనందంతో దేవదేవుని వివాహంలోకి వెళ్ళి ఇట్లే సకల లోకాధిపతులు, తుంబురుడు, నారదుడు ఆది గాయకులు వచ్చి సంగీతం వినిపించి గొప్ప ఆర్భాటంతో హిమగిరి స్థానమును చేరిన. ఆ స్థానము వివిధాలంకారములతో తోరణములతో శోభించుతుండెను. ఆ శివుడు అందరిచే సృష్టింపబడుతూ ద్వారములు చేరడం. అక్కడ హిమవంతుడు కొంత వ్యాకులుడే కనిపించాను. మహాదేవుని రాకతో అతను తన సేవకులను పనులకి ఆదేశించను. అతని బ్రహ్మను హిమవంతుడు గురువుగా ఉండమని ప్రార్థించాను. అట్లే బుద్ధిమంతుడు వాసుదేవుని అన్ని భారములు వహించమని కోరిన. తర్వాత విషాదంగా ఇట్లను, ఈ వివాహంన నా పుత్రిక సోదరుడు లేనిది అవుతుంది. లాజహోమం మొదలగు పనులలో సోదరుడు లేనిదిట్లు. నా పుత్రుడు మైనాకుడు ఇంద్రభయంతో సముద్రంలో ప్రవేశించి అక్కడ ఉన్నాడని చింతతో ఉన్న హిమవంతుడితో మతిమంతుడు విష్ణు ఇట్లను, గిరిరాజా, ఈ విషయంలో ఏమాత్రం చింతించబడలేదు. జగన్మాతకు నేనే సోదరుడును. ఇది ఇంతే, ఇట్లయినతో క్రియలు కొనసాగను, లేనితో కాదు అనగా హిమవంతుడు సంతసించి బాగా అలంకరించబడిన పార్వతిని ఆమె సొకల వెంట నడుచుతుండగా సదస్సును ప్రవేశపెట్టను. గిరిరాజు మేనతో సహా శివుని కాళ్ళను కడిగి ఆ నేటిని 40 లోకముపై చల్లాను. పాద్యము, ఆచమనము, మధువర్కమును, గోవును ఇచ్చి ఇక ప్రయోగం వచ్చి బ్రాహ్మణులు ఆలోచించుండ్రి. పితృదేవత మనమరాలకు నా పుత్రికను నీ గుర్తుచుట్టని హిమవంతుడు హరుని కులగోత్రములను ఎరుగక మిన్నపడాను. ఎవరికైనా తెలియనేమో అని అందరినీ అడిగిన. అంత విష్ణు ఇతరులను అడుగుట ఎందుకు అతని కులం ఎందుకు తెలియదు, అతన్ని అడగదమన్నాను. తన గోత్రమును చెప్పనచ్చు నా సోదరుని ఇవ్వను అని అనగా అందరూ గట్టిగా నవ్విరి. అంతటా బాగా ఆలోచించి శివుడు కొంత భయమును పొంది సిగ్గుతో చేష్టలు అడిగిన వాడే నవ్వాను. అంతలో పెద్దలు సమయం మించిపోతున్నది అని త్వరపెట్టిరి. అంత విష్ణువు శివునితో, నీ తాతను తండ్రిని నేను ఎరుగుదును. పర్వతరాజా, ఇక ప్రయోగమును వినుము అనను. ఆత్మపుత్రుడు ఆత్మ దౌహితుడు అగునీకు శంకర, పార్వతిని ఇచ్చుంటిమి అని విష్ణు అనగా అందరూ బాహు అని పలికిరి. అందరికీ ఈ దేవుడు అధికం శ్రేష్టము అగు వృద్ధిని పెంచుగాక అని పలికి నీటితో తన పుత్రికను తనను కూడా శివునికి ఇచ్చివేశాను. పర్వతరాజు దాత హోత సాక్షాత్తు చిత్రముఖుడు, వరుడు సాక్షాత్తు శివుడు. అదే పర్వతరాజు దాత, హోత సాక్షాత్తు చిత్రముఖుడు, వరుడు సాక్షాత్తు శివుడు. కన్య విశ్వములకు ఆరణేగు మహాదేవి అని మునులు కొనియాడు. పుష్పవర్షము కురియుతుండగా దేవతూర్యం రోగుతుండగా శివుడు పార్వతి చేతిని పట్టుకుని శృతులు చెప్పిన మంత్రములు రూపుదాల్చి ఉండగా బ్రహ్మ అగ్నిదేవుని హవనము చేశాను. శివుడు ఆ అగ్నికి 3 మార్లు ప్రదక్షిణము చేసి
నమస్కరించింది. అంత లాజహోమనే ఉమాదేవి సోదరుడు ఈ శ్రీహరి, ఈశ్వరా, చాలా లోకములు కలిసి వచ్చి జనసమర్థముగా ఉన్నది, నీ ఆభరణములు జాగ్రత్తలను. శివుడు శ్రీహరి ఏదైనా అనగా విష్ణువు నీ యందు దృఢమైన భక్తుండుగాక అని కోరగా దుర్లభముగా వరములు విష్ణువులకు శివుడు ఇచ్చాను. శివుడు విష్ణువు ఇద్దరు బ్రహ్మకు సృష్టి సంరక్షణను అగ్నికి యజ్ఞభాగములను ప్రీతితో ఇచ్చిరి. వేదరక్షణ దక్షిణలను భృగువు మొదలగు మునులకు ఇచ్చిరి. కోరిన దానములు ఇస్తూ శివుడు అందరికీ వేడుకోలు పలికిన. శివుడు మందరగిరికి బయలుదేరిన. పార్వతితో కలిసి శివుడట్టు వెళ్ళిపోగా హేమోదుడు బంధువులతో కలిసి రోధించసాగాను. జగత్తులో కన్యక తండ్రికి ఏ వ్యక్తికి మనసు విఫలము కాదు. పార్వతీదేవి వివాహ విషయం ఏ నరుడు పవిత్రుడ వినును, అధ్యయనం చేయును, విశేషముగా వివాహ మంగళ సందర్భము చదువును, అతడు మంగళమును వృద్ధిని చిరకాలం పొందును. మహేశ్వరుడు సమాప్తం. ఇక్కడితోటి ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో స్కాంద మహాపురాణం, వైష్ణవఖండం, వెంకటాచల మహాచలాది ప్రారంభం చేసుకుందాం. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.